నమస్తే, నేను సిరి. మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి రియల్ ఎస్టేట్ దందాని బయటపెట్టిన దులిపాల నరేంద్ర గారు. అంటే అసలు ఏం జరిగింది? గతంలో చూసినట్టయితే గత ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు ఒక భూదందాలే కాదు ఎన్నో దందాలకు వాళ్ళు పాల్పడ్డారు. అయితే ఇప్పుడు ఏం జరిగిందనే విషయాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, గత ప్రభుత్వ హయాంలో చూసుకున్నట్టయితే చాలా మంది మంత్రుల పేర్లు వినిపిస్తుంది. అవినీతి ఎవరెవరు చేశారు ఏంటనేది ఇప్పుడు చూస్తుంటే అంబటి రాంబాబు గారి పేరు వచ్చింది రియల్ ఎస్టేట్ దందా గురించి. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? సో అక్కడ దూలిపాల నరేంద్ర గారు బయటపెట్టిన దాని ప్రకారం పొన్నూరు ఎమ్మెల్యే అక్కడ గ్రీన్ గ్రేస్ అనేటువంటి ఒక వెంచర్ వేసి రియల్ ఎస్టేట్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ కంపెనీ పేరుతోటి ఒక పెద్ద ఎత్తున భూ దందా చేశారు, అలాగే రియల్ ఎస్టేట్ దందా చేశారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆయన బయటపెట్టినటువంటి వివరాల ప్రకారం దూలిపాల నరేంద్ర చెప్తున్న దాని ప్రకారం అక్కడ కొన్నటువంటి వాళ్ళని వీళ్ళు మోసం చేశారు. ఎవరు? అంబటి రాంబాబు సోదరుడు మురళీకృష్ణ అనే అతను ఈ గ్రీన్ గ్రేస్ అనే నిర్మాణాన్ని చేపట్టారు. వెనక బ్యాక్ ఎండ్లో అంబటి రాంబాబు సపోర్ట్ ఉంది అనేది నరేంద్ర చెప్తున్నటువంటి మాటలు. అసలు విచిత్రమైనటువంటి తాజా అప్డేట్ ఏంటంటే అసలు ఆ గ్రీన్ గ్రేస్ అనేది అసలు మురళీకృష్ణది కూడా కాదు, అది ఎవరో ఒక బిల్డర్ సంబంధించినటువంటి వెంచర్. అది దాన్ని వీళ్ళు బైపిక్ చేసి అధికారంలో ఉన్నప్పుడు లాగేసుకున్నారు అనేటువంటి ఆరోపణ ఇప్పుడు తాజాగా వినిపిస్తుంది. ప్రైవేటు వ్యక్తుల యొక్క ఆస్తులను దోచుకోవటం, లాక్కోవటం, దౌర్జన్యం చేయటం ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 2019 నుంచి 2024 మధ్యలో జరిగాయి. దానికి సంబంధించినటువంటి ఫిర్యాదులు గ్రీవెన్స్ సెల్లో వెల్లువెత్తుతున్నాయి. ప్రజా దర్బారు నిర్వహిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆ ప్రజా దర్బార్కు వస్తున్నటువంటి వాటిల్లో మేజర్గా ఉన్నటువంటి కంప్లైంట్స్ ఏంటంటే భూ కబ్జాలు, తర్వాత ఇళ్లకు సంబంధించిన ఆక్రమణలు, ఒంటరి మహిళల మీద రేపులు చేయటాలు, లేదంటే వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటం, ఇవి మాత్రమే ఎక్కువ వస్తున్నాయి కేసులు. ఎక్కువగా ఈ కేసులు వస్తున్నాయి. అది కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు పవర్ఫుల్గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎవరున్నారో వాళ్ళ ఏరియాలోనే ఎక్కువ వస్తున్నాయి. ఇటీవల కాలంలో బాగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మాజీ మంత్రి ఎవరు అని అంటే విడుదల రజని. ఆవిడ మీద వచ్చిన కంప్లైంట్స్ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మరొకళ్ళ మీద రాలా. ఒకవేళ ఉన్నా కానీ కంప్లైంట్స్ ఇంకా బయటకు రాలే. బట్ బయటకు వచ్చినటువంటి కంప్లైంట్స్ ఎక్కువగా విడుదల రజనీకి సంబంధించినటువంటి కంప్లైంట్స్. అది కూడా ఏంటంటే ఎన్నికల ముందు కూడా చూసుకున్నట్టయితే సీట్ల విషయంలో కూడా, టికెట్ విషయంలో కూడా తను డబ్బులు తీసుకున్నదని చెప్పేసి ఒక వ్యక్తి బయట పెట్టడం జరిగింది. టికెట్స్ ఇప్పిస్తానని చెప్పేసి చిలకలూరుపేట టికెట్ ఇప్పిస్తానని చెప్పి ఆవిడ ఏదో డబ్బులు తీసుకున్నాయి. ఆవిడ గుంటూరు 2కి వెళ్తున్నారు కాబట్టి చిలకలూరుపేట టికెట్ ఇప్పిస్తానని చెప్పేసి ఏదో ఒక 5 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది. అది కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈవిడ ఇద్దరు కలిసి చేశారనేది కూడా బయటకు వచ్చింది. తర్వాత 2.5 కోట్ల రూపాయలు ఏదో చేశారు, మిగతా అది ఇవ్వలేదు అనేది. ఆ తర్వాత క్రషర్ కంపెనీ అతను కంప్లైంట్ చేశారు ఆవిడ మీద. ఆ క్రషర్ కంపెనీ అతనికేను ఈవిడికి మధ్యలో ఒక ఐపీఎస్ జాషువా అని అతను ఉన్నాడు. అతను ఆ క్రషర్ కంపెనీ యాజమాన్ని భయపించారు, బ్లాక్మెయిల్ చేశారు. ఆ దందా దాదాపుగా 50 కోట్ల దందా అని చెప్పి అదొక ఇష్యూ ఆల్రెడీ కంప్లైంట్ అయ్యింది. దానికి సంబంధించి విచారణ కూడా జరుగుతుంది. ఆ తర్వాత మీకు అంబటి రాంబాబు ఇష్యూ వచ్చింది. ఇప్పుడు అంబటి రాంబాబుకి సంబంధించి గుంటూరులో ఏం చేశారు? ఆయన సత్యనపల్లి ఎమ్మెల్యే, నీటిపారుదల శాఖ మంత్రిగా అప్పట్లో చేశారు. ఆయనకు ఉన్నటువంటి పవర్ను ఉపయోగించుకొని వాళ్ళ బ్రదర్ మురళీకృష్ణ అనే అతను చేసినటువంటి దందాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. వాటిల్లో అడ్డగోలు వ్యవహారం ఏంటంటే ఈ గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్స్కి సంబంధించిన అంశం ఏంటి అని అంటే, యాక్చువల్గా పట్టాభిపురం గుంటూరులో గుంటూరు టౌన్లో పట్టాభిపురం అనేది ఉంటుంది. అక్కడ బజరంగ్ జూట్ మిల్ అని ఉంది. ఈ బజరంగ్ జూట్ మిల్ అనేది చాలా కాలంగా వస్తుంది. గుంటూరులో ఆ బజరంగ్ జూట్ మిల్ గురించి తెలియనటువంటి వాళ్ళు ఉండరు. దానికి విశాలమైనటువంటి కొన్ని 10 ఎకరాలు భూమి ఉంది. ఆ భూమిని ప్రభుత్వంలో పవర్ను ఉపయోగించుకొని అంబటి రాంబాబు లాగేసుకున్నారు, అంబటి రాంబాబు సోదరుడు లాగేసుకున్నారు అనేటువంటిది ఇప్పుడు వచ్చినటువంటి ఆరోపణ. యాక్చువల్గా అది లాకౌట్ అయింది బజరంగ్ జూట్ మిల్. ఈ బజరంగ్ జూట్ మిల్ కార్మికులకు నాయకత్వం వహిస్తూ రాజకీయాల్లోకి వచ్చినటువంటి లీడర్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పిరెడ్డి గారు ఒకరు,
అంబటి రాంబాబు గారు మరొకరు. ఆ జూట్ మిల్లుకు సంబంధించిన భూముల వివరాలన్నీ మొత్తం వీళ్ళకి తెలుసు. జూట్ మిల్ లాకౌట్ అయినప్పుడు ఆ భూముల జోలికి ఎవరు వెళ్ళకూడదు. కానీ వీళ్ళు లాకౌట్ అయినటువంటి జూట్ మిల్ భూముల్ని ఆక్యుపై చేశారు. దాదాపు 5 ఎకరాల పైగా ఆక్యుపై చేశారు అనేది ప్రాథమికంగా వస్తున్నటువంటి ఆరోపణ. ఇది రైల్వే ట్రాక్ పక్కనే ఉంటుంది ఆ భూములు. ఆ 5 ఎకరాల్లో వీళ్ళు గ్రీన్ గ్రేస్ అనేటువంటి ఒక వెంచర్ని వేశారు. వేసి తొలుత పర్మిషన్ తీసుకున్నారు. అసలు యాక్చువల్గా రైల్వే పర్మిషన్ తీసుకోవాలి, ఎన్ఓసి తీసుకోవాలి రైల్వే శాఖ నుంచి. సో అది కూడా తీసుకోకుండా నిర్మాణాన్ని స్టార్ట్ చేశారు. ఆ తర్వాత G+5కి అనుమతి ఇవ్వాలని చెప్పి నగరపాలక సంస్థకి అక్కడ కార్పొరేషన్కి అప్లై చేసినప్పుడు ఎన్ఓసి రైల్వే శాఖ తీసుకురా అవసరం అని చెప్తే అప్పుడేదో ఎన్ఓసి కోసం ప్రయత్నం చేసి ఆ ఎన్ఓసిని నగరపాలక సంస్థలు అప్పచెప్పారు, ఇచ్చారు అని చెప్పి ఒకటి. అయితే వీళ్ళు ఆ తర్వాత దాన్ని ఎన్హాన్స్ చేయాలని చెప్పి చెప్తూ G+14 అంటే 14 ఫ్లోర్లు కట్టాలని చెప్పి ఆల్రెడీ కట్టేశారు వితౌట్ పర్మిషన్. నగరపాలక సంస్థ పర్మిషన్ లేదు, దానికి ఎన్ఓసి రైల్వే శాఖ నుంచి లేదు, ఎలాంటి పరిమితులు లేకుండా 14 అంతస్తులు కట్టేశారు. దాదాపు ఒక 7 టవర్లు కూడా కట్టేశారు. కొంతమంది కొనుగోలు చేసేవాళ్ళు కొనుగోలు చేసేసారు. తీరా అధికారం పోయింది. అధికారం పోయిన తర్వాత అసలు బండారం బయటపడింది. అసలు బండారం బయటపడటంతో ఇప్పుడు కొనుగోలు చేసినటువంటి వాళ్ళు లబోదిబోం అంటున్నారు. వాళ్ళకి డబ్బులు ఎవరు రికవరీ చేయాలి? ఇప్పుడు హైడ్రా లాంటి వ్యవస్థ కావాలి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి భావిస్తున్నారు. ఆల్రెడీ నారాయణ గారు ఒక పిలుపునిచ్చారు, మీరు స్వచ్ఛందంగా మీరు ఆక్రమించుకున్నటువంటి వాళ్ళని అన్యాయంగా మీరు లాక్కున్నటువంటి భూముల్ని తిరిగి ఇచ్చేసేయండి, లేదంటే మేము హైడ్రా లాంటి వ్యవస్థను పెట్టి మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. ఇలాంటి పరిస్థితుల్లో హైడ్రా లాంటి వ్యవస్థ ఏర్పడితే ఆ మొత్తం గ్రీన్ గ్రేస్ని కూల్చేస్తారు కదా, అనధికార నిర్మాణం కాబట్టి. అప్పుడు కొనుగోలు చేసినటువంటి వాళ్ళు ఏం కావాలి? నష్టపోతారు. కాబట్టి కొనుగోలు చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు కంప్లైంట్ చేస్తున్నారు ఇప్పుడు ఈ గ్రీన్ గ్రేస్ యాజమాన్యం మీద. ఈ గ్రీన్ గ్రేస్ యాజమాన్యం ఎవరు? బినామీ కంపెనీ మాజీ మంత్రి అంబటి రాంబాబు గారికి. కాబట్టి ఈ అంబటి రాంబాబు గారి మొత్తం ఇష్యూని గత వారం రోజుల నుంచి ధూళిపాల నరేంద్ర గారు పొన్నూరు ఎమ్మెల్యే బయట పెడుతూ వస్తున్నారు. ఎవరైతే కొనుగోలు చేశారో ఆ ఫ్లాట్స్ని వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళకి మళ్ళీ తిరిగి డబ్బులు ఇప్పించాలి అనేటువంటి ప్రయత్నాల్లో ఇప్పుడు అంబటి రాంబాబు గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాడు పొన్నూరు ఎమ్మెల్యే నరేంద్ర. ఇక్కడ జరిగింది ఎప్పుడు ఎన్హాన్స్ చేశారు? మొత్తం 14 అంతస్తుల అపార్ట్మెంట్ నిర్మాణం చేశారు. సో ఇక్కడ ఎప్పుడెప్పుడు 2015లో G+5కి అనుమతులు పొందారు. 2015లో 2017లో G+14కి రివైజ్డ్ ప్లాన్కి దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇది ఇవ్వాల. 2023లో ఒక టవర్ డిజైన్ మార్చుకుంటామని మరొక రివైజ్డ్ కోసం అనుమతులు కోరారు 2023లో. అంటే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. 2024 జూలైలో ఈ పత్రాలను అప్లోడ్ చేశారు. పర్మిషను ఇచ్చామని అధికారులు అప్లోడ్ చేశారని, అప్పుడే పర్మిషన్ ఇచ్చారని చెప్పి వీళ్ళు అధికారులు చెబుతున్నారు. అసలు ఆ భవనం మురళీకృష్ణ అనే అతనిది కాదని, కేవలం పనులు మాత్రం ఆయన పర్యవేక్షిస్తున్నాడని ఆయన్ని నియమించుకున్నారని చెప్పేసి చెబుతున్నారు. సో మొత్తం మీద ఏంటంటే యాజమాన్యాన్ని బెదిరించి ఈ మురళీకృష్ణ అనే అతను అంబటి రాంబాబు గారి బ్రదరు ఆ మొత్తం వెంచర్లు లాగేసుకున్నారు అనేది నరేంద్ర చేస్తున్నటువంటి ఆరోపణ. వాస్తవంగా ఎన్ఓసి రద్దు చేస్తూ రైల్వే శాఖ రాసిన లేఖ నగరపాలక సంస్థల కార్యాలయంలో లేదు. అంటే డూప్లికేట్ ఇచ్చారని ఉండాలి కదా. ఒకవేళ ఎన్ఓసి ఇస్తే ఆ రోజు పర్మిషన్ కోసం అది లేదు, కనిపించట్లేదు అంటున్నారు. అంటే ఆ ఫైల్ తగలబడిపోయి ఉంటుంది. తర్వాత దానికి విమర్శలు బాగా ఇప్పుడు రావడంతో నగరపాలక సంస్థలు వాళ్ళ అధికారులు కూడా మాకు తెలియదు అంటున్నారు. సో అనధికారికంగా ఉండేటువంటి ప్రాజెక్ట్ని వీళ్ళు దోచేసుకున్నారు. కాబట్టి దీన్ని బయట పెట్టాలి, దీని మీద కేసులు ఫైల్ చేసి వాళ్ళని విచారించాలి అనే డిమాండ్ ఇప్పుడు నరేంద్ర చేస్తున్నారు. ఒకవేళ కనుక కేసు ఫైల్ చేసి విచారణ ప్రారంభిస్తే అంబటి రాంబాబు గారు జైల్లోకి వెళ్ళే అవకాశాలు లేకపోలేదు.